శ్రీ గురుభ్యో నమః. ఇవాళ ఏంటంటే మనం తిరుప్పావైలో 4వ పాసురం చదువుకుందామండి. ஆழிமழைக்கண்ணா ஒன்று நீ கேட்கறவேல் ஆளில் புக்கு முகந்து கடாத்தேரி ஊழி முதலும் போல்மை கருத்து பாலி எந்தோளுடைய பத்மநாபன் கையில் ஆளி போல் மின்னி ஒரும்பது போல் நித்திரிந்து தாளாதே சேர்காது முதைத்தே சிறமலை போல் வாழ உலகினில் பெய்திடாய் நாங்கள் మార్కడి నీడాల మకిందేలో రెంబావాయ్. పర్జన్య దేవతని ప్రార్థిస్తున్నారనమాట. ఓ గంభీర స్వరూపుడా, వర్షం బాగా పడాలి. ఏంటంటే గంభీరమైన సముద్రంలో మధ్యకు పోయి ఆ సముద్ర జలం అంతను నీవు పూర్తిగా తాగి గర్జించి ఆకాశమును వ్యాపించి సర్వజగత్కారభూతుడైన శ్రీమన్నారాయణుని దివ్య విగ్రహం వలె శ్యామలమూర్తివై ఆ పద్మనాభుని విశాల సుందర బాహుయుగడులో దక్షిణ బాహునందుల చక్రము వలె మెరిసి ఎడమ చేతిలోని శంఖము వలె ఉరిమి శారదమైన ధనస్సు నుండి విడిచిన బాణముల వర్షమా అన్నట్లు లోకమంతా సుఖించినట్లు మేము సంతోషంతో మార్గశీర్ష స్నానం చేయనట్లుగా వర్షించుము. అంటే బాగా పెద్ద వర్షం పడాలి, వర్షం పడి సస్యశ్యామలంగా ఉండాలి అని చెప్తున్నారండి. తిరువెంబావైలో కూడా 2వ పాసురం చదువుకుందాము. பாசம் பரஜோதிக்கு எம்பாயிராப்பகல்லாம் பேசும்போது எப்போது இப்போதாரமளிக்கே நேசமும் வைத்தனையோ நிலையாய் நெளியீர் சீச்சி இவையும் சிலவோ விளையாடி ஏசும் இடம் ஈதோ உண்டோர்கள் ஏத்ததற்கு கூசும் மலர்பாதம் தொந்தரடு வந்துடும் தேசம் சிவலோகம் தில்லை சிற்றம்பத்துள் ఈసనార్ కంపనూర్ యామ్ అది వేలూరు ఎంబావాయ్. ఇది కూడా ఏంటంటే గోపికలందరూ కూడా ఇక్కడ కూడా లేపడమేనండి. ఇక్కడ ఏంటంటే చిదంబరంలో ఉన్న నటేశ్వరుడి గురించి చెప్తున్నారనమాట. అమ్మ నువ్వు ఇంకా పడుకునే ఉన్నావు లేపమని. దీని అంతరార్థం ఏంటంటే మనలోని ఆత్మని లేపుకోవడమేనండి. దీని ప్రకారంగాను మన ఆత్మని బాగా లేపుకుని పరమేశ్వరుడి మీదే ధ్యానం ఉంచుకోమని చెప్పడం అనమాట. ఇది దీని